జగనన్న స్థాయి భేదం లేదు, తన మన లేదు, అందరికీ నేనున్నాను అంటూ ధైర్యం చెప్పగలిగే ధీరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఒక్కటే మాట చెప్పండి, మన జగనన్న. కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం, 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం, నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం, అధికార యంత్రాంగం మొదలైన యుద్ధం విజయదారులను చూపే, చేయి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే, పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే, అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే, చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం, ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం, కానుకతో ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం, యుద్ధ ప్రతిపాదనలతో జలకళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం, మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట, 108, 104 ప్రతి మండలానికి ఒకటంట, నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట, వైఎస్ఆర్ బీమా పథకం, 0 వడ్డీకే రుణాల విప్లవ, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం, దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు, అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, వైఎస్ఆర్ ఆశయ సాధనకై, ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం, ప్రభుత్వం, జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం, జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయవతనయ, అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచావయా, నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయవతనయ, ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా, శివాలయముల ద్వారా యువత
భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పింఛన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% కార్మికులకే ఉద్యోగ అవకాశం. నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం. అధికార యంత్రాంగం మొదలైన యుద్ధం విజయదారులను చూపే. చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. కానుకతో ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జలకళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం. 0 వడ్డీకే రుణాల విప్లవ. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు. మత్స్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనలో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం తడిస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయవతనయ. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచావయా. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయవతనయ. ఆర్టీసీ కార్మికులకు జగనరా, జగనరా. ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మాత్రమే కాదు, అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉండడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమం
కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో ప్రాంగణానికి విచ్చేయనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథక ప్రారంభ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు. సాధించవలసిన లక్ష్యం ఒకటే అయినప్పుడు, ప్రజలే పరమావధి అనుకున్నప్పుడు, అందరినీ ఆదుకోవడం తన జీవితాశయం అయినప్పుడు, పట్టుదల అనేది తన పుట్టుమచ్చ అయినప్పుడు, మనిషి నుంచి మహానాయకుడిగా మారినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటున్నాడో చూడాలనుకుంటున్నారా? అదిగోండి ఆ మహానాయకుడు మన జగన్మోహనుడు ప్రాంగణానికి విచ్చేస్తున్నాడు. నువ్వే కావాలి అని 5 కోట్ల మంది ఒక్కటే అరిచిన మన జగన్ పుట్టుకై రోజు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్ శాశ్వత భూరక్ష సంక్షేమానికి సంతకానికి చిరునామా నాడు నేడు అంటూ ముందుకు కదిలి రాష్ట్ర రూపురేఖలను సరికొత్తగా మారుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో అదిగో వస్తోంది 6 అడుగుల ఆత్మవిశ్వాసం. ఉరకలేసు ఎగిసి పడుతున్న మన వైపే వస్తోంది. అదొక యువ సింహం, తనదైన టీవీ, హుందా నడక. యువనేత అంటే అచ్చం ఇలాగే ఉండాలనిపించేలా తీర్చిదిద్దైన స్టైల్. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రోన్ ని రిలీజ్ చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక విలేజ్ సర్వేయర్ కి డ్రోన్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ విధంగా అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించడానికి ఒక సర్వేయర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డ్రోన్ ని తీసుకోవడం జరిగింది. ఫ్లాగ్ ఆఫ్ అయింది. మార్చ్ పాస్ట్ చేస్తున్నారు సర్వేయర్స్. 13 జిల్లాలకి సంబంధించినటువంటి సర్వేయర్లందరూ
ఒక ఆర్మీలా, ఒక సైన్యంలా పనిచేసే విధంగా మన సీఎం గారు వారందరినీ తీర్చిదిద్దారు. 13 జిల్లాలకు సంబంధించిన 14,000 సర్వేయర్లు ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వీరందరికీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్గా రూపుదిద్ది ప్రజలకు చేరువగా పాలన అనే దాన్ని మరొకసారి నిరూపిస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది. ఇందాకే మనం చూసాము, ఏదైనా పనిచేయడానికి మోటివేషన్ అనేది చాలా అవసరం. అలాంటి మోటివేషన్ను దగ్గర ఉండి 13 జిల్లాలకు సంబంధించినటువంటి 14,000 మంది సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా ఒక డ్రోన్ని మనం అక్కడ చూస్తున్నాము. మీకు అక్కడ ఈ ప్రాంగణంలోనే 13 జిల్లాలకు సంబంధించినటువంటి డ్రోన్లు కూడా అక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. మరి ఆ డ్రోన్ల ద్వారా సర్వేలను నిర్వహించడం ఒక నూతన ప్రక్రియకు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన నుంచి వచ్చిన ఒక ప్రక్రియకు ఇది నిదర్శనం అని చెప్పాలి. వస్తున్నారు హుందా అయిన నడకతో, యువనేత అంటే అచ్చం ఇలానే ఉండాలనిపించేలా తీర్చిదిద్దేటువంటి ఆ స్టైల్. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఎనర్జెటిక్ చార్మిస్టిక్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. మీ అందరి కర్తాల ధ్వనులతో వారికి స్వాగతం చెబుదాం. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరూ ఇదే మీ స్వాగతం. మీ అందరికీ ఇదే మా స్వాగతం. దయచేసి మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఏ బిడ్డ తన తల్లికి ఇవ్వలేని బహుమతి ఇచ్చిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది. మహానేత తనయుడిగా వారసత్వాన్ని నిలబెడుతూ ప్రజలందరి మనసుల్ని ఆకట్టుకుంటూ అచ్చం తండ్రిలా అదే టీవీ, అదే చిరునవ్వు, అదే ఉత్సాహం, అదే ఉల్లాసం. ఇవాళ ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే జగనన్న అంటే ఒక సంచలనం, యువతరానికి ఒక ఆదర్శ కిరణం. సంకల్ప బలం అంటే జగనన్నలా ఉండాలని ఈరోజు ఆంధ్రదేశమంతా ఉన్న బిడ్డలకు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది చాలదా? ఆ తల్లి విజయమ్మకు మన జగనన్న ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. సాధించవలసిన లక్ష్యం ఒకటే అయినప్పుడు, ప్రజలే పరమావధి అనుకున్నప్పుడు, ఆ పనులను ఆదుకోవడం జీవితాశయం అయినప్పుడు, పట్టుదల అనేది ఒంటి పుట్టుమచ్చ అయినప్పుడు, మనిషి నుంచి మహానాయకుడిగా మారినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటారో మనం రోజు చూస్తున్నాం. గత 18 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఆయనే జగన్మోహనుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కేళ్లపాడులో మరి సర్వే నిర్వహించేందుకు తయారు చేసినటువంటి ఒక భూ రికార్డును చెప్పాలి అంటే ఒక సంచలనాత్మకమైనటువంటి సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనుక్షణం జనం మధ్యలోనే ఉంటూ జనం యొక్క గుండె చప్పుడును తెలుసుకుని జనం కష్టాలను తీర్చి సంక్షేమాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు భూరక్ష పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో వేదికను అలంకరించనున్నారు. నువ్వే కావాలి అన్నా అని 5 కోట్ల మంది ఒకటే అరిచిన గొంతుక జగన్.
పుట్టుక పరమావధి పరోపకారం అని భావించిన నాయకుని జన్మదినం ఈరోజు. పెరిగిన పింఛన్ అందుకున్న అవ్వకళ్ళు శుభాకాంక్షలు చెబుతున్నాయి. గవర్నమెంట్ బళ్ళో బూట్లేసుకున్న కాళ్ళు ఆయనకి దర్పంగా జై కొడుతున్నాయి. డ్వాక్రా అక్క చెల్లెళ్ళు చప్పట్లు యావత్ రాష్ట్రంలో మారుమోగుతున్నాయి. 3 అక్షరాల జగన్, నవరత్నాల నాయకుడు జగన్, బీసీల వెన్నెముక జగన్, దళిత నీల్ జెండా జగన్, నాడు నేడు వెచ్చని అమ్మ ఒడిని ప్రకటించి వీ లవ్ రీడింగ్ రాబోయే యువతలో కాబోయే నాయకులను చూస్తున్న నిజమైన నవనాయకుడికి మరి ఈరోజు మనమంతా ఈ ప్రాంగణంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. నాన్నలోని రాజసం, అమ్మలోని లాలిత్యం కలగలిపి సాగుతున్న జగనన్న పాలన నవ్యాంధ్ర నవనాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. సమస్త జన హృదయాలు కొంచెట్టి పలుకుతున్నవిగో పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో సమస్త జన హృదయాలు కొంచెట్టి పలుకుతున్నవిగో పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో ధన్యమయ్యనే జన్మ జత పుణ్యమూర్త విజయమ్మ మాగత జన్మ పుణ్య పరమ రాజన్న జయపు వరమ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత తుడిచాము మా కన్నీళ్ళు అఖండ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత सके संतनो सुते सर्वदामुदं राजयामहे नवशतायुषी ईश्वर सदा रक्षतु पुण्यकर्मणा कीर्तिवर्धया అగత జన్మ పుణ్య పరమ రాజన్న జయపు వరమ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత తుడిచాము మా కన్నీళ్ళు అఖండ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత జన్మదినం ఇదం నవవిగో నీకు జన్మదిన శుభాకాంక్షలు పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో నిండు నూరేళ్ళు సమస్త జన హృదయాలు గొంతెత్తి పలుకుతున్నవిగో పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో ధన్యమయ్యనే జన్మ జత పుణ్యమూర్త విజయంగా మాగత జన్మ పుణ్య పరమ రాజన్న జయపు వరమ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత తుడిచాము మా కన్నీళ్ళు అఖండ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిండు నూరేళ్ళు పడుగు జీవుల భాగ్య విధాత జన్మదినం ఇదం ప్రియా సఖే సంతనో సుతే సర్వదాముదం రాజయామహే అందరికీ స్వాగతం చెప్తూ ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని CCLA కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ గారు వివరిస్తారు. With the kind permission of the Honorable Chief Minister, Happy birthday to you.
Happy birthday to you. Happy birthday, dear Jagananna. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Jagananna. May God bless you. Respected Honorable Chief Minister Shri Jagan Mohan Reddy Garu, Honorable Deputy Chief Minister Revenue Shri Dharmana Krishna Das Garu, Honorable Minister for Panchayati Raj Shri Pedireddy Ramchandra Reddy Garu, Honorable Minister for Municipal Administration and Urban Development Shri Bocha Satyanarayana Garu, Honorable Minister for Transport Shri Perni Venkatramaiah Garu, Honorable Minister for Civil Supplies Shri Kodali Shri Venkateshwar Rao Garu, Honorable Minister for Endowments Shri Vellampalli Srinivas Garu, Honorable MPs, Honorable MLAs, local Jagayapeta MLA Shri Uday Bhanu Garu, Survey of India Nunchi Vachina, Survey General of India Lieutenant General Girish Kumar Garu, Principal Secretary Revenue, Commissioner Survey and Settlement, Special Chief Secretary Registration, Collector Krishna, Joint Collector Krishna, Revenue and Survey officials, all other dignitaries present on the dais, the people of Tekalapadu village and the Jagayapeta Mandal present on this occasion, the survey officials, survey teams from all the 13 districts, the representatives of the press and media, I extend a warm welcome to all of you on this momentous occasion of the launch of YSR Jagananna Shashwata Bhu Hakku Mariyu Bhu Raksha Pathakam. Let me begin by wishing our Honorable Chief Minister a very happy birthday. We are indeed extremely proud that the Honorable Chief Minister has chosen this day to launch this program on resurvey and titling. Resurvey in the state is happening after 100 years, and this is the first state in the country which has taken up this massive program. $1.26 lakh square kilometers, 1.26 lakh square kilometers, 47,861 village habitations, 119 urban local bodies. This survey will be conducted in all these places all over the state of Andhra Pradesh, using the latest hybrid technology through the drones, GNSS rovers, in association with Survey of India. ఈ సర్వే అన్ని అయిపోయిన తర్వాత మనకి ప్రతి విలేజ్ కి డిజిటైజ్డ్ రికార్డ్స్, మ్యాప్స్, జియో కోఆర్డినేట్స్ తో ల్యాండ్ పార్సల్, యూనిక్ ఐడి నంబర్ తో ఉంటుంది. ఈ అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ రోజు టెక్కలపాడు గ్రామంకి, అట్లాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామం ఎప్పుడు అయిపోతున్నాయి, ప్రతి ఫార్మర్ కి ఒకటి ప్రాపర్టీ టైటిల్ కార్డ్, ల్యాండ్ పార్సల్ మ్యాప్, ఎఫ్ఎంబి మ్యాప్ లాగా,
and location of the land parcel in the village map mana ivatam jarugutundi. ఈ అన్ని సర్వీసెస్ కాకుండా క్రమంగా ఏ విలేజ్కి మన రికార్డ్స్ తయారు అయిపోతున్నాయి. మన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వీసెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా అదే గ్రామంలో ఓపెన్ అవుతున్నాయి. దిస్ విల్ బ్రింగ్ ఇన్ అ మచ్ బెటర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ అండ్ ఫినిష్ దిస్ ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. We will make standard operating procedures so that ఎప్పుడుని రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ కానీ సబ్ డివిజన్ కానీ ఏదైనా ప్రజలకి కావాల్సిన పని ఉంటే అది ఆ టైంలోనే కంప్యూటరైజ్డ్ ఫార్మాట్లోనే విలేజ్ లెవెల్లోనే మన అన్ని చేంజెస్ అవుతాయి. ఆ రికార్డ్స్ ఒకసారి కరెక్ట్ చేసిన తర్వాత 100% కరెక్ట్ రికార్డ్స్ మెయింటైన్ అవడానికి మనము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేశారు. ఈ లాంచ్ తర్వాత ఈ డ్రోన్ 13 డ్రోన్స్ ఇప్పుడు ప్రతి విలేజ్ 13 విలేజెస్కి వెళ్తుంది. Notifications all over the state has already been done. 70 base stations are being erected and they will be referenced to the National Spatial Geo-Reference Framework through the Survey of India. ఈ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేసిన మ్యాసివ్ ఫ్రేమ్వర్క్లో అవుతుంది. సచ్ అ మ్యాసివ్ ప్రోగ్రామ్, ఎంత పెద్ద ప్రోగ్రామ్ మనము సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయాలి అంటే మన ప్రజలకి, మా ఫార్మర్స్కి అందరికీ చాలా సహకారం కావాలి. ఐఎమ్ ష్యూర్ ద పీపుల్ విల్ పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ. There is no requirement except showing the boundaries of the land and in case it is required the land records. They will be given sufficient time. Mobile courts kuda pettunamu. Prati mandal ki oka mobile court untundi. Edaina grievance unte Spandana grievance 1902 lo kuda grievance mention cheyachu. ఈ అన్ని పనులు మనము విజయవంతంగా చేస్తున్నాను. ప్రజల సహకారంతో నేను ఆశిస్తున్నాను. అంత పెద్ద కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో we are taking up after 100 years. This is a tribute to the great vision of our Honorable Chief Minister, Sri Jagan Mohan Reddy Garu. With his guidance and support and cooperation of all the stakeholders, we are sure to make this program in a flagship program which will not only be a model for Andhra Pradesh, it will be followed by all the states of India. With these words, I welcome you all. Thank you. Jai Hind. ధన్యవాదాలు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి గుర్తింపున్న శాశ్వతమైన పథకాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. ఆనాడు పెళ్లి రోజు వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకాన్ని మనం వేదాద్రి గ్రామంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈనాడు జగనన్న పుట్టినరోజు, మరి పుట్టినరోజు కానుక మనందరూ కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి 90 లక్షల రైతులకి 2 కోట్ల 26 కోట్ల ఎకరాలకి శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ఇవాళ జగనన్న చేతుల మీదుగా జగ్గయ్యపేట మండలం
తక్కళ్ళపాడు గ్రామంలో మనం ప్రారంభించుకున్నాం. ఇది రాష్ట్ర రైతులకి ఒక మంచి శుభ పరిణామం, చారిత్రాత్మకం. ఇటువంటి చారిత్రాత్మక సంఘటన ఈరోజు మన నియోజకవర్గంలో జరుపుకోవటం మనందరికీ కూడా ఒక పండుగ. మనందరికీ ఈ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఏనాడో బ్రిటిష్ కాలంలో వేసిన సర్వే మళ్ళీ తిరిగి ఇవాళ దీన్ని ప్రారంభించుకోవటం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించి మధ్యలో ఆపివేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించి మధ్యలో ఆపివేశారు. కానీ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్ర సాంకేతిక నూతనంగా ఈ రాష్ట్రంలో డ్రోన్ తోటి, రోవర్స్, శాటిలైట్ సహాయంతో ఇవాళ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల రైతులకి అనేక సంవత్సరాలుగా ఉన్న వివాదాలు, భూ తగాదాలకి, రికార్డు టాంపరింగ్కి ఈ రోజు చెక్ పెట్టడం జరిగింది. ఏదైతే మన జగనన్న ముఖ్యమంత్రి కాగానే వార్డు వాలంటీర్ని, గ్రామ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేశారో ఆ గ్రామ సచివాలయాల ద్వారానే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకప్పుడు సర్వే కావాలంటే, మన పొలాన్ని సర్వే చేసుకోవాలంటే చలానా కట్టాలి. నెల రోజుల పాటు తాలూకా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వేలు ఉండేవాళ్ళు కాదు. మన సమయం అంతా కూడా వృధా అయ్యేది. ఈలోపు తగాదాలు బాగా పెరిగాయి. రైతులకి మధ్య గట్టి తగాదాలు, అనేక రకాల వివాదాలు పెరిగాయి, కుటుంబ తగాదాలు పెరిగాయి. ఇవాళ నుండి ఈ రోజు నుండి శాశ్వతమైన పరిష్కారం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని మనం ప్రారంభించుకున్నామంటే ఇది రాష్ట్ర ప్రజలకి, రైతులకి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇవాళ ఈ పథకాన్ని అమెరికాలో, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అమలు జరుగుతుంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి మన సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, అలానే రెవెన్యూ యంత్రాంగం, మన అందరికీ కూడా తెలుసు మన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా, అలానే సర్వే అండ్ సెటిల్మెంట్ వారు, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వీరందరూ కూడా దీనిలో భాగస్వాములై ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి మనందరికీ ముఖ్య అతిథిగా విచ్చేశారు మన అన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటామంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరూ కూడా ఒక ఆనందంగా ఉంది, ఒక పండుగ వాతావరణం మనకి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మన జగ్గయ్యపేటకు రావటం, జగ్గయ్యపేటకు కూడా కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా జగనన్నకి మనందరి ద్వారా నివేదిక కూడా ఇస్తాం. తప్పకుండా కొన్ని వరాలు వారు పుట్టినరోజు సందర్భంగా కొన్ని వరాలు మన నియోజకవర్గాన్ని కూడా తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలానే మన జిల్లా ఇన్ఛార్జి శాఖ మార్చులు, ఈ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఉన్న మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలానే మరి పురపాలక శాఖ మార్చులు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, మరి వారు కూడా విజయనగరం జిల్లాలో ఎంతో పేరున్న వ్యక్తి, మరి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి కూడా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలానే మన జిల్లా మంత్రులు కొడాలి నాని గారికి, అలానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలానే పేర్ని నాని గారికి, మరి వీరి ముగ్గురు కూడా మన జిల్లా సంబంధించిన మంత్రులు, వారు కూడా ఈ భూ హక్కు భూరక్షణ పథకంలో పాల్గొని వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు అందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి, నా సహచర శాసనసభ్యులకి అందరూ కూడా పేరు పైన నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా
మరి మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త రంగంలో ఏర్పాటు చేసిన ఈ పథకం పూర్తిగా విజయవంతమై ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల రైతులకి పూర్తిగా సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎక్కడా కూడా వివాదాలు తావు లేకుండా ఈ రోజు నుంచే తక్కెళ్లపాడు గ్రామంలో సచివాలయం రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభిస్తాం. మరి ఇవాళ రాష్ట్రంలో రాబోయే 2023 సంవత్సరంలోపు ఈ సమగ్ర భూ హక్కు భూరక్షణ పథకం పూర్తి అవుతుందని చెప్పి నేను ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాను. అలానే మరి ఈ రాష్ట్రంలో మనందరూ కూడా తెలుసు, జగనన్న మాట అన్నారంటే ఆయన నోటి వెంట మాట వస్తే అది అమలు జరుగు తీరుతుందని చెప్పి మనందరూ కూడా తెలుసు. ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో ఈ రాష్ట్రంలో మరి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చెప్పినట్టుగా ఇవాళ 90% పథకాలను కూడా పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్న విషయం ఇవాళ నాడు నేడులో విద్యారంగంలో అనేక పెరుమార్పులు, అలానే కరోనా వచ్చిన తర్వాత 9 మాసాల తర్వాత ఇవాళ గొప్ప బహిరంగ సభ మనం జరుపుకుంటున్నాం. ఇది కూడా మనం కరోనా నియమ నిబంధనలకి అనుగుణంగానే మనం సభ జరుపుకుంటున్నాం. ఇవాళ ఈ కరోనాలో 1 కోటి మంది పైగా టెస్టులు చేసి ప్రతి 5గురికి ఒక వ్యక్తికి టెస్ట్ చేశారంటే ఇవాళ భారతదేశంలో ఎవరికి కూడా 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా కరోనా టెస్టులు చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మన ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇవాళ 77,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్ననే విజయవాడ చూసాం, మన బీసీ సంక్రాంతి పండుగ చూసాం. మరి సంక్రాంతి ముందుగానే వచ్చి బీసీలకి ఒక వేడుకలాగా అనేక రకాల కార్యక్రమాలు చేశాం. మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఈబీసీలకి కూడా అనేక రకాల కార్యక్రమాలు చేసే ఏకైక రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలానే మా కాన్స్టిట్యున్సీ విషయం వచ్చేసరికి 2 విషయాలు తెలియజేస్తున్నాను. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ మనకున్నాయి. ఆల్ట్రాటెక్, రామ్కో సిమెంట్స్, కేసీపీ లాంటి అనేక రకాల సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకి. ఈ రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్స్ మన ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. అలానే మన రాష్ట్రంలో స్పాంజన్ ప్లాంట్స్ ఉన్నాయి. మన జిల్లా మన జగ్గయ్యపేట ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్తో పాటు స్పాంజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలానే అనేక పారిశ్రామిక వాడగా ఉన్న జగ్గయ్యపేటకి ప్రత్యేకంగా పారిశ్రామిక హబ్గా మీరు డిక్లేర్ చేస్తే హైదరాబాద్ నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇటు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉన్న జగ్గయ్యపేటకి, అలానే మచిలీపట్నంలో పెట్టే పోర్టు దగ్గరగా ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో మనకి ప్రభుత్వ భూములు కూడా సుమారు 1,550 ఎకరాలు భూమి ఉంది. ఏపీఐఏసీ ల్యాండ్ ఉంది. పరిశ్రమలకి అనుకూలమైన స్థలం ఉంది జగ్గయ్యపేట. మరి తప్పకుండా జగ్గయ్యపేటలో కొన్ని ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగులకి అనేక రకాల ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే పరిశ్రమల వల్ల ఈ రాష్ట్రానికి 2,50,00,000 టర్నోవర్ జరుగుతూ ఉంది. జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో ఇవాళ సుమారుగా 600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సేల్స్ ట్యాక్స్ ద్వారా. మరి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి తప్పకుండా దీన్ని మన పారిశ్రామిక హబ్ కింద డిక్లేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా జగ్గయ్యపేటకి కావాలి. అలానే జగ్గయ్యపేటలో జాతీయ రహదారిలో ఉంది కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే జగ్గయ్యపేటలో మనకి రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ని గూడ్స్ లైన్గా ఉంది, దీన్ని ప్యాసింజర్ లైన్ కింద కూడా డిక్లేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇదంతా కూడా మనకి ముఖ్యమంత్రి గారికి మన జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజానీకం తరఫున మరి వారికి అందజేస్తాం. తప్పకుండా మరి వారి పుట్టినరోజు సందర్భంగా కొన్నైనా వారికి మనకి అందరికీ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అలానే ఇప్పుడు మనం కూర్చున్న మీటింగు హెచ్జిఎస్ కళాశాల ప్రాంగణం. ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాల. ఈ కళాశాలలో చాలా మంది చదువుకున్నారు. 50 సంవత్సరాల పైగా ఈ కళాశాలలో ఇంకా రేకుల షెడ్తోనే క్లాస్ రూమ్ జరుగుతున్నాయి. దీనికి బిల్డింగ్స్ కూడా కనీసం 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ సహాయం నాడు నేడులో చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్. అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారు, మరి వారు శ్రీకాకుళం జిల్లాలో మనందరికీ కూడా సుపరిచితులు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో మరి ప్రముఖ పాత్ర వహించిన
ధర్మాన కృష్ణదాస్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. యావత్ రాష్ట్ర రైతాంగం ప్రజలకి శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న కార్యక్రమం, మరి జగనన్న పుట్టినరోజున ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి ప్రీతం ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈవేళ వేదిక పైన ఉన్నటువంటి నా సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మరి గౌరవ అధికారులు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రధానికం, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి మిత్రులు ఉదయభాన్ గారు, ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకం, గౌరవ పాత్రికేయులు అందరికీ కూడా పేరు పేరు నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాటి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ప్రారంభ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి అనతి కాలంలోనే దేశంలోనే ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మూడవ స్థానంలో వచ్చినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి పరిపాలనలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి మరి చట్టాలు, అలాగే పరిపాలనలో వినూత్న పోకడలు మనం చూసాం. ఆనాటి పాదయాత్రలో, ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార దిశగా పరిపాలన సాగింది. మరి ఆ రోజు వచ్చినటువంటి వినతుల్లో ఎక్కువ భూ సంబంధించినటువంటి మరి తగాదాలు ఆ పరిష్కరించే విధానాల కోసం ఎక్కువ మంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి దానికి పరిష్కరించే దిశగా ఈవేళ ఈ శాశ్వత భూ హక్కు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్షా పథకం ప్రారంభించడం మరి ఆనాడే తీసుకున్నటువంటి నిర్ణయంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మాట ఇస్తే మడమ తిప్పినటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వారసుడిగా ఈనాడు మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక గొప్ప వ్యక్తి పాలనలో తండ్రిలాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 90% అనతి కాలంలోనే పూర్తి చేసినటువంటి మహానాయకునిగా ఈవేళ యావత్ ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ పర్వదినం మన జగనన్న గారి పుట్టినరోజు. వైఎస్ఆర్ జగనన్న రాష్ట్ర భూ హక్కు మరి భూరక్ష పథకం పేరుతో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన ఈరోజు. జగ్గాయిపేట మండలం తక్కెలపాడులో గ్రామంలో పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించి మన ప్రీతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా సుమారు 100 ఏళ్ల నాటి క్రితం జరిగినటువంటి సర్వే మరలా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఈ సర్వే సవరణలతో కూడినటువంటి ప్రక్షాళన రికార్డ్స్ అన్ని చేయడం ఒక మహాయజ్ఞంలా భావించి పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏపీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి స్వయంగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ రీసర్వే కార్యక్రమం అధునాతన పరిజ్ఞానాన్నితో చేయడం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమం డ్రోన్స్, రోవర్స్ ఉపయోగించి ఖచ్చితమైనటువంటి రికార్డులను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచబడతాయి. అలాగే ఈ మహాసంకల్పానికి మనం ప్రీతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు శ్రీకారం చుట్టాం. ఈ మాత్ర కార్యక్రమం 3 విడతలుగా సుమారు మొదటి విడతలో 5,000 గ్రామాల్లోనూ, అలాగే రెండో విడతలో 6,500 గ్రామాల్లోనూ, మూడో విడతలో 5,500 గ్రామాల్లోనూ మరి 3 విడతలుగా మరి ఆగస్టు 2023 సరికి పూర్తి చేసినట్టుగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబడింది. ఈ సర్వే వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూములను కూడా మరి సర్వే చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో రైతులకు, భూ యజమానులకు వివాదాలు లేని ఖచ్చితమైన హక్కులు కల్పించడానికి భూ బదిలీలు, రికార్డుల నిర్వహణ, ఖచ్చితమైన పారదర్శకతతో శాశ్వత భూ హక్కు పత్రాలు అందజేయడం ద్వారా రైతులకు అలాగే భూ యజమానులకు శాశ్వతంగా ఇబ్బందులు తొలగిపోయే కార్యక్రమం ఇది.
ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో భూములకు సంబంధించిన రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ సేవలు ఒకే గొడుగు కింద కనుక గ్రామ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ రీసర్వే పూర్తయితే గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారం నోచుకొని అనేక భూ సమస్యలు మరి పరిష్కారం అయి ప్రశాంతమైన వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాను. మనం గతంలో చూసాం, ల్యాండ్ మాఫియా రెచ్చిపోవడం, అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే అక్రమంగా పాస్బుక్లు జారీ చేయడం, భూ కబ్జాలు పాల్పడడం వంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఇవన్నీ త్వరలోనే సమసిపోయే పరిస్థితి ఈ సర్వే ద్వారా జరుగుతుంది. ఈ సమాజానికి కోర్టుల్లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి కేసులు కూడా పరిష్కారం అయ్యేదానికి మరి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి, శాశ్వతంగా పరిష్కరించడానికి ఉపయోగపడతాయి. మరి అక్రమాలకి బ్రేకులు పడటం ఖాయం. సర్వే సమయంలో వచ్చే వివాదాలు పరిష్కారాలకి ట్రిబ్యునల్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తాం, ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. అలాగే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసర్వే నిర్వహించడానికి సుమారు 1000 కోట్ల రూపాయలు సుమారు మంజూరు చేస్తున్నారు. మరియు రైతులకు భూ యజమానుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. మనం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మన ద్వారా ఒక మంచి జరగబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం మనది అనే అంకిత భావంతో మనమంతా ఈ మహా సంకల్పాన్ని విజయవంతం చేయడం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టగలరని, అలాగే మన ప్రజల యొక్క మన్ననలు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సీఎం రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తిగా పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం మరి 3 ప్రధాన అంశాలుగా పెట్టి మరి ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి పాలన మనం చూసాం. విద్యలో అమ్మఒడనే కార్యక్రమం కానీ, రైతాంగానికి రైతు భరోసా, కౌలు రైతు కూడా కల్పించే కార్యక్రమం కానీ, అలాగే మరి వైద్యంలో మరి మొన్ననే చూసినటువంటి కరోనా మనం చూసాం. వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఒక ప్రధాన భూమిక మన ప్రభుత్వం పోషించింది. అన్నింటా మన ప్రీతం ముఖ్యమంత్రి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి మరి బీసీలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేసి అన్ని వర్గాల ఆదరణ పొందినటువంటి ప్రీతం ముఖ్యమంత్రికి కలకాలం జగనన్నే మనకు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ప్రజలందరూ అతనికి అండదండగా ఉండాలని మీ అందరికీ ఈ మహాసభలో తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. విశిష్ట అవార్డు గ్రహీత సర్వే ఆఫ్ జనరల్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Respected Honorable Chief Minister Andhra Pradesh, Shri Jagan Mohan Reddy Garu, Honorable Ministers present on the dais, Honorable MLAs, senior officers of the Government of Andhra Pradesh, and dear fellow citizens. First of all, I would like to extend a very happy birthday wish for our Honorable CM from Survey of India and entire staff of Survey of India. Sir, we are very honored that the scheme YSR Jaganna Shashwat Bhuhak Bhuraksha has been launched by you today. We couldn't have asked for more than this auspicious occasion of your birthday. And sir, under this, we assure you that we will be doing best of our ability, best of our technology. All latest available technologies in the world will be used, whether it's a drone survey, CORS, Continuous Operating Reference System, 360-degree camera, rovers, mobile Sahyog app, and all other latest technological tools which will be available to generate this high-resolution database, which will bring lot of transparency and lot of social security to each one of you. We are very much thankful to the Honorable CM for launching this scheme and giving us this opportunity
This is one of its kind in the country where the entire state will be covered, not only the urban area, but Abadi area in the villages and the agricultural land also. Sir, we are grateful to you for your vision, for your leadership, and for giving us this opportunity. Thank you so much. Jai Hind. మనమంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జన హృదయ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. ఇక్కడ ఈరోజు మీ అందరి ఆప్యాయతల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈరోజు ఇక్కడ నిల్చొని ఇంకొక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం మామూలుగా ఏ రాష్ట్రం కూడా, దేశంలో ఎవరూ కూడా సాహసించని కార్యక్రమం. కానీ ఇది జరగాలి, దీనివల్ల మన ప్రజలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో ఏకంగా 16,000 మంది సర్వేయర్లను కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాలలోనూ వీళ్ళను పెట్టి వీళ్ళందరికీ కూడా అత్యుత్తమ కోర్స్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఇటువంటి వాటిల్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి సర్వే ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడి వారితో కూడా భాగస్వామ్యం కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అదే మాదిరిగానే భూమి మీద రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. రైతు ఒక్కరే కాదు, కష్టపడి సంపాదించుకొని పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి స్థలమైన ఆ ఇల్లైనా వాటి మీద కూడా ఎంత మమకారం ఉంటుందో నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ భూమే ఆ రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ఆ చిన్న ఇల్లే ఆ కుటుంబం తన పిల్లలకు కూడా ఒక ఆస్తిగా ఇచ్చుకోవాలి అని చెప్పి ఆరాటపడే ప్రాణ సమానం. నిజంగా రూపాయి దాచుకొని రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి, అది ప్లాట్ అయినా, స్థలంతో కూడిన ఇల్లైనా, వ్యవసాయ భూమైనా, మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో
నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ రైతన్న మానసిక శోభ ఎలా ఉంటుందో ఒక్కసారి మన అందరం కూడా ఊహించుకోవాలి. భూములు ఖాళీగా ఉన్నాయని రాబందుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయడానికి స్కెచ్ వేస్తే చట్టపరంగా న్యాయపరంగా పోరాడే శక్తి లేని ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ పరిస్థితిని మార్చాలా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ ఆస్తికి మిమ్మల్ని అసలైన యజమానిగా ధృవీకరించే వ్యవస్థ ఉండాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా వద్దా అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ ఆస్తిని మరొకరు వేరెవరికో అమ్మేసే అవకాశం ఉండకుండా చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా ఖచ్చితంగా నిర్ధారణ కావాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో అదే రికార్డులో కనిపించాలనా వద్దా అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గిట్టని వారు ఎవరైనా లేదా కబ్జా రాయిల్ని ఎవరైనా హద్దు రాళ్ళు పీకేసినా, గట్టు తెగ్గొట్టిన, చెక్కు చెదరని పత్రాలు, దాఖలాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై చెక్కు చెదరకుండా ఉంటే ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదనే భావన మనందరికీ కూడా తెలిసిన విషయమే. ల్యాండ్ గ్రాబింగ్ చేసేవారు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే వారి మీద ముందుగా ల్యాండ్ రికార్డులు పక్కాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగానే ఈ తక్కిళ్ళపాడు గ్రామం నుంచి, ఇదే నియోజకవర్గం తక్కిళ్ళపాడు గ్రామం నుంచి భూముల రీసర్వేకి, శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని గర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నా. మీ భూమికి హామీగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు, భూరక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ పిల్లలకు, మీ ఆస్తి వారసులకు చట్ట ప్రకారంగా ఒక హక్కుగా ఆస్తి దక్కేలా
ఏ ఒక్కరూ ఆ ఆస్తిని కాజేసే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసేందుకే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చేశాం. ఈ యాక్టుతో పాటు ఈ సర్వేను, ఈ భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఒక పవిత్ర సంకల్పంతో ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. 100 ఏళ్ల తర్వాత ఇటువంటి సర్వే మళ్ళీ జరుగుతూ ఉంది. కాసేపటి కిందటనే రికార్డులన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు తక్కిళ్ళపాడులో. లాస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది అని అంటే 1927, 1928కి సంబంధించిన పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాలు తర్వాత ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. గడిచిన ఈ 100 సంవత్సరాలలో ఎన్నెన్నో మార్పులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో పాలకులు మారిపోయారు. స్వాతంత్రం వచ్చింది దేశానికి. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, చట్టాలు ఎన్నెన్నో కూడా ఈ 100 సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటినే జరిగాయి. ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలుంటే ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని మనుషులు ఎక్కడున్నారు అని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. మరి ఇంతగా మారిన రోజుల్లో కూడా 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు 1920లో చేసిన భూముల సర్వే తర్వాత ఒక్కసారి కూడా భూముల సర్వే జరగలేదు అనంటే అవి ఎన్నెన్ని అనర్థాలకు దారి తీస్తూ వచ్చాయి అని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు భూమి అన్నది దిగజారుడు రాజకీయవేత్తలకు, రౌడీలకు, గూండాలకు, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వ్యక్తులకు, ఇటువంటి వారందరికీ కూడా తమది కాని భూమి ఒక పాడి ఆవులా ఇవాళ మారింది. పోవడం, రికార్డులు అటు ఇటుగా మార్చేయడం, వ్యవస్థలను మార్చేయడం, రౌడీజం చేయడం, జెండా పాతేయడం, ఈ వ్యవస్థలు పూర్తిగా మారిపోవాలి. ఈరోజు వివాదాల్లో ఉన్న భూమిని మాత్రమే కొంటాము అని ఏకంగా బ్రోకర్లు, డీలర్లు కూడా రాష్ట్రంలో ఒక కల్ట్గా మారిపోయారు. ఎక్కడైనా వివాదాలు ఉన్న భూమిని తక్కువ రేటు కొనుగోలు చేసుకోవాలి, ఏదైనా వివాదంలో ఉన్న భూమిని సృష్టించి తక్కువ రేటు కొనుగోలు చేయాలి అని చెప్పి ఏకంగా ఆరాటపడే బ్రోకర్లు కనిపిస్తూ ఉన్నారు, ఆరాటపడే రౌడీలు కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ అటువంటి వారందరి దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ ఒక స్వాతంత్రం రావాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. పరుల సొమ్ము పాము అని గతంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? పరాయి భూములు కబ్జాలతో కోట్లకు ఎలా పడగెత్తాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేసే రోజులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసమే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూసిన ఘటనలను, ఆ ఘటనల నుంచి ప్రజలకు మంచి చేయాలి, అటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని తాపత్రయం నుంచే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకాన్ని వివరించే ముందు ఒక్కసారి ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియచేయాలి. ప్రస్తుతం
మన వ్యవస్థలో ఎలా ఉంది మన వ్యవస్థ అని చెప్పి ఒక్కసారి చూసినట్టయితే ప్రస్తుత వ్యవస్థలో ఏదైనా భూమికి సంబంధించి వ్యవహారాలు వివరాలు కావాలంటే అవి ప్రస్తుతం 4 శాఖల పరిధిలో ఉన్నాయి. మీ భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ వివరాలు కానీ ఎవరైనా తెలుసుకోవాలి అనంటే మీరే తెలుసుకోవాలి అనంటే కూడా అవి ప్రస్తుతం 4 శాఖల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ శాఖ, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డ్స్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, స్థానిక సంస్థలు. ఈ 4 శాఖల్లో ఇవాళ మనకు సంబంధించిన భూ వ్యవహారాలు కానీ భూమికి సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవాలంటే ఈ 4 శాఖల్లో ఇవాళ ఉన్నాయి. ఒక భూమికి సంబంధించి ఓనర్ హక్కుదారుడు ఎవరు అంటే రెవెన్యూ ఆఫీసుకు పోవాలి. ఈ భూమికి సంబంధించి ఏవైనా రిజిస్ట్రేషన్ జరిగాయా లేక తనఖా పెట్టారా ఈ భూమి అని ఇటువంటి వివరాలు తెలుసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాలి. ఈ భూమికి సంబంధించి ఏవైనా సబ్ డివిజన్ జరిగాయా, ఆ భూమికి సంబంధించి స్కెచ్ కావాలి అని అంటే సర్వే రికార్డ్స్ చూడాలి. ఒక ఇంటికి సంబంధించి ఓనర్ ఎవరని, ఆ ఇంటికి సంబంధించిన కొలతలు కానీ పన్నులు కట్టారా లేదా అన్న విషయాలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే స్థానిక సంస్థల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నామనంటే ఇన్ని శాఖల మధ్య మనకు సంబంధించిన భూ వ్యవహారాలు కానీ లేకపోతే భూమికి సంబంధించిన వివరాలు కానీ ఇమిడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కుడి చేయి చేసే పనికి ఎడమ చేయికి తెలియని విధంగా ఒక డిపార్ట్మెంట్ చేసే పని ఇంకొక డిపార్ట్మెంట్కి కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఈ శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. ఏ శాఖకు ఆ శాఖ పరిధులు ఉండడం వల్ల ఈ 4 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భూ వివాదాలు ఇబ్బడి ముబ్బడిగా ఇవాళ పెరిగిపోయిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. భూమి వినియోగం, భూ హక్కులు గురించిన వివరాలు కావాలంటే ఒక సామాన్యుడు ఇన్ని శాఖల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. అలాగని ఇందులో ఏ ఒక్క శాఖకు టైటిల్, భూమికి సంబంధించిన టైటిల్ నిర్ధారణ బాధ్యత మాత్రం ఏ ఒక్క శాఖకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆర్డీఓల దగ్గర, పోలీసుల దగ్గర, సివిల్ కోర్టుల చుట్టూ ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ మనకు సంబంధించిన భూముల పరిస్థితి ఇవాళ ఉంది. భూమి కొనుగోలు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆ భూమి ఖచ్చితంగా అతడినేనా అంటే అవునని గట్టిగా ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎవరైనా డబ్బులు కట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆ భూమి నాదే అని చెప్పి ఎవరైనా అడిగితే అవును ఆ భూమి నీదే అని చెప్పి ఖచ్చితంగా ఇవాళ సమాధానం ఇచ్చే పరిస్థితిలో వ్యవస్థలు లేవు. సమస్య ఏమిటంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం కొనుక్కునే వ్యక్తే ఆ భూమికి హక్కుదారుడైన యజమాని ఎవరో ఆ వ్యక్తే తెలుసుకోవాలి. ఇది సమస్య. ఒకరు కొనటం మరొకరు అమ్మటం జరుగుతోంది కాబట్టి
రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ భూమి కొలతలేమిటి, యజమాని ఎవరు, యజమానే అమ్ముతున్నాడా, ఇలాంటి ప్రశ్నలతో నిమిత్తం లేకుండా గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. భూమి ఒకరి నుంచి మరొకరికి మారినప్పుడు దాన్ని సర్వే చేయటం, యాజమాన్య మార్పిడి, వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేయటం, ఇవన్నీ జరగాలి, కానీ జరగలేదు. అందువల్ల అసలైన పట్టాదారు ఎవరు, సాగుదారు ఎవరు, సర్వే నెంబర్ రికార్డుల్లో నమోదైన భూమి వాస్తవంగా ఉందా, కాగితాల్లో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడా లేదు. కాబట్టి ఒక భూమిని ఇద్దరు ముగ్గురు అమ్మిన సందర్భాలు కూడా మనమంతా ఈరోజు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిని నివారించేందుకు భూ హక్కు భూరక్ష పథకాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉండకూడదు. మన రాష్ట్రం ఒక మోడల్గా ఉండాలి. మన రాష్ట్రంలో ఏదైనా లావాదేవీలు భూములకు సంబంధించి జరిగితే అవి భూతద్దం వేసి వెతికినా కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. భూ హక్కు భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుంది అనంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ ఆస్తి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం. దానితో పాటు అంగుళాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ కూడా ఇస్తారు. ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది. ప్రతి రెవెన్యూ విలేజ్లో కూడా ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నెంబరు కూడా కేటాయిస్తారు. ప్రతి భూమికి ఒక నెంబర్ కేటాయిస్తారు. అంటే ఒక నెంబర్తో ఆ భూమి ఎక్కడ ఉందో, దాని సరిహద్దులేమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియచెప్పేందుకు తెలియచేయాలి అని చెప్పి అదే గ్రామంలో సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ సోషల్ ఆడిట్ కొరకు డిస్ప్లేలో కూడా పెడతారు. ఆ తర్వాత శాశ్వత టైటిల్ కొద్ది రోజుల పాటు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాకపోతే అప్పుడు వాళ్లకు శాశ్వత టైటిల్ ఇస్తారు. ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ను ఒకే చోటనే ఉండేట్టుగా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ గ్రామంలోనే చేస్తారు అని కూడా ఈ సందర్భంగా ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా ఈవేళ చెప్తా ఉన్నాను. కాబట్టి వివాదాలకు తావుండదు. ఇప్పటికే తకిళ్లపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి రాష్ట్రమంతటికీ కూడా ఆదర్శంగా ఈరోజు తకిళ్లపాడు గ్రామంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కొలిచే ఈ సర్వే 3 దశల్లో అంతా కూడా పూర్తవుతుంది. సర్వేకి అయ్యే ఖర్చంతా ఒక్క పైసా కూడా రైతు మీద కానీ ఆ భూ యజమాని మీద కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖలు సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో 4500 సర్వే బృందాలను చేసి 17,600 రెవెన్యూ గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 3 దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పూర్తయిన ఆ గ్రామాలలో సర్వే ఎక్కడైతే పూర్తయిపోయి ఉంటుందో అదే గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అక్కడే ఆ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువస్తూ 2023 నాటికి చివరి వార్డు, చివరి గ్రామం కూడా పూర్తిగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పూర్తిగా సర్వే అయిపోతుంది. టైటిల్స్ మీద పూర్తి క్లారిటీతో మీ అందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. భూహక్కు భూరక్ష సర్వే ఎలా జరుగుతుంది అనంటే గ్రామ సభల ద్వారా సర్వే విధానాన్ని, సర్వే షెడ్యూల్ను, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆ గ్రామ పరిధిలో, ఆ వార్డు పరిధిలో వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి సర్వేలతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తారు. ఇందుకోసం డ్రోన్, కోర్స్, రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని అత్యంత ఖచ్చితమైన లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అంటే ఆకాంక్ష, రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వే రెవెన్యూ రికార్డులు తయారవుతాయి. ప్రతి యజమానికి ఈ డిజిటల్ రికార్డుల వివరాలు 9/2 నోటీస్ ద్వారా తెలియపరుస్తారు. ఈ రికార్డుల్లో నమోదైన వివరాల మీద ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ గ్రామ సచివాలయాల్లో అప్పీలు చేసుకుంటే అభ్యంతరాలు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇలా భూ సర్వే పూర్తయిన తర్వాత యజమానుల ఆస్తికి శాశ్వత హక్కు పత్రం అందజేయడం జరుగుతుంది. ప్రతి భూమికి ఒక యూనిక్ ఐడి నెంబర్, ఇంతకు ముందే చెప్పాను, ప్రతి భూమికి కూడా ఒక ఐడి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. భూకమతం పటంతో పాటు గ్రామంలో భూముల పటం, రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, 1B రిజిస్టర్ లాంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు కూడా ఇక డిజిటల్ రూపంలో ఒకటి కాదు 4 చోట్ల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ కూడా ఉండదు. డిజిటల్ రికార్డ్సే కాదు, హార్డ్ కాపీ కూడా భూ యజమానులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్నిటికీ మించి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నిటికీ మించి ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు ఇక ఆయా గ్రామ సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి, వార్డు సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నేను వేరే చెప్పాల్సిన పనుల. మీ భూములు అక్కడే సర్వే జరుగుతాయి. మీ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఎవరైనా కొనుక్కోవాలనంటే అదే గ్రామంలో ఉన్న సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అప్పుడు
ఎటువంటి అవకతవకలకు కూడా ఎక్కడ అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటి అనంటే ఏ రైతైనా ఏ యజమానైనా భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో 2019లో మనం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక యాక్ట్ కూడా అసెంబ్లీలో 2019లో చేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తర్వాత ఆ భూమి మీద హక్కు లేదని తేలితే రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారంటీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ దిశగా ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా తీసుకొచ్చాం. ఇలాంటి చట్టం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రమే మొట్టమొదటగా నాంది పలుకుతా ఉంది. ఒక్కసారి ఇది అయిపోతే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భూములు ఎవరైనా కొనాలి అనంటే భూముల కొన్నవారికి ఎక్కడ చూసుకోవాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కొంటే అది గోల్డ్ స్టాండర్డే అని చెప్పి నిర్ధారణ కూడా అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యే ఈ విప్లవం దేశమంతటా కూడా ఇదే ఆంధ్ర రాష్ట్రం మోడల్గా నిలబడుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ప్రస్తుతం భూ యజమానులకు భూముల మీద ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రస్తుతం భూ యజమానులకు వారి భూముల మీద ప్రిజంప్టివ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఊహాజనికమైన హక్కులు మాత్రమే ఉన్నాయి తప్ప పూర్తి హక్కులు లేవు. అంటే కన్క్లూజివ్ రైట్స్ లేవు. మన భూరక్ష భూ హక్కు పథకం ద్వారా అలాంటి హక్కులు ఈ భూ యజమానులకు లభిస్తాయి. కన్క్లూజివ్ టైటిల్ ద్వారా లభిస్తాయి. సర్వేతో కలిగే ప్రయోజనాలు ఏమిటో మీ పొరుగు వారికి కూడా మీరంతా కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా వివాదాలకు తావు లేకుండా అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా మీ గ్రామంలోనే మీ ముందరే ఇక మీదట భూ లావాదేవీలన్నీ కూడా మీ గ్రామంలోనే మీ ముందరనే జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలియని వారికి ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ స్కీమ్లో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను పూర్తిగా ప్యూరిఫై చేస్తారు. అంటే అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులన్నీ కూడా దోషరహితంగా సక్రమంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తారు. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు తయారవుతాయి. సబ్ డివిజన్స్ అన్నీ కూడా నమోదవుతాయి. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దురాలు లేకపోవడం వల్ల సరిహద్దు తగాదాలు కోర్టు వరకు వెళ్ళటం చూస్తూ ఉన్నాం. రీసర్వే ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ సర్వేతో ప్రతి సర్వే నెంబర్కు ఉచితంగా సర్వే ప్రభుత్వ ముద్రతో హద్దురాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ముద్రతో ఉండే ఈ హద్దురాళ్ళను కూడా ప్రభుత్వమే ఉచితంగా రైతులకు కానీ భూ యజమానులకు కానీ అందజేయడం కూడా జరుగుతుంది. అక్కడే పెట్టించడం కూడా జరుగుతుంది. దీనితో సరిహద్దు వివాదాలకు పూర్తిగా తెరపడుతుంది అని చెప్పి ప్రబలంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఎక్కడో ఉంటోంది. ఇలాంటి లోపాలన్నింటినీ కూడా సర్వే ద్వారా పూర్తిగా సరిదిద్దడం జరుగుతుంది. భూమికి సంబంధించిన సబ్ డివిజన్ సమస్యలు కూడా దీనితో తొలగిపోతాయి. ఇకపై ఆస్తి క్రయ విక్రయ తనఖా దాన వారసత్వ ఇతర లావాదేవీలు వివాదరహితం మరింత పారదర్శకంగా మరింత సులభంగా చేసే పరిస్థితి దీని ద్వారా ఏర్పడే పరిస్థితి వస్తుంది. వ్యవస్థలో నిజాయితీని తీసుకొస్తామన్న మాటకు కట్టుబడి ఈ 18 నెలల పాలనలో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.
ఈ 18 నెలల కాలంలోనే వ్యవస్థలో అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా అడుగులు వేస్తూ వచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూని తీసుకొచ్చాం, రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. వీటి ద్వారా దేశ చరిత్రలోనే అవినీతి రహిత విధానంలో ముందడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా ఈరోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు స్థిరాస్తికి సంబంధించి కూడా అవకతవకలు, సమస్యలు, వీటినన్నింటికీ కూడా పరిష్కారం చూపే దిశగా మరో అడుగు ముందుకు, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మరో అడుగు ముందుకు వేస్తా ఉన్నాము దీని ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. తరతరాలుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారానికి బాటలు వేసే సర్వే ఇది. ఇరుగు పొరుగుల మధ్య వివాదాలకు తావులేని వ్యవస్థకు శ్రీకారం చుట్టే సర్వే ఇది. మీ పిల్లలకు, మీ వారసులకు ఇక ఎటువంటి వివాదాలకు తావులేని టైటిల్ అందజేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అంగుళాలే కాదు, మిల్లీమీటర్లతో సహా నిర్ధారించగలిగిన అతి ఆధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సరిహద్దుల నిర్ధారణ చేసే సర్వే చేస్తున్నాం ఈరోజు. ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పాలి. ఎందుకు ఈ మాటలు కూడా చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం, ఇది ఒక యజ్ఞం. యజ్ఞము ఎప్పుడైనా జరుగుతూ ఉంటే దేవతలకే రాక్షసుల బెడద కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని చెడగొట్టే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. మనుషులమైన మనం మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా కొందరు రాక్షసులు ఉన్నారు. ఆ దయ్యాలు రాక్షసులు ఎవరో నేను చెప్పాల్సిన పనుల. మన కర్మ కొద్దీ ఆ దయ్యాలకు, ఆ రాక్షసులకు ఎల్లో మీడియా అనే ఒక పేరు పెట్టుకుని కూడా ఇదే రాక్షసత్వం చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, తప్పుడు రాతలు చేస్తారు, తప్పుడు రాతలు రాసి తప్పుడు ప్రచారాలు చేసి ఈ మంచి కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతారు అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ అందరికీ కూడా మీ భూమికి మీరే శాశ్వత యజమానులుగా, ఎవరు మార్చలేని టైటిల్ను ప్రభుత్వం నష్టపరిహారానికి గ్యారంటీ ఇచ్చి మరీ సర్వే చేయించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నామన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం మీకు మంచి మాత్రమే చేస్తుందని మరోసారి స్పష్టం చేస్తూ, వైఎస్ఆర్ జగనన్న భూహక్కు భూరక్ష కార్యక్రమంతో రైతన్నలకు, స్థిరాస్తి కలిగిన ప్రతి ఒక్కరికి మరింత భద్రత, మరింత భరోసా కలగాలని దేవుణ్ణి నిండు మనసుతో కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాసేపటి కిందట బాణన్న మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా ప్రకటించాలి అని కూడా కోరడం జరిగింది. నిజంగానే ఇక్కడ ప్రకటించదగ్గ వాతావరణం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద త్వరలోనే ప్రకటించి ఒక గొప్ప ఉత్తర్వులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలని అడిగాడు. అది వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం.
పర్యాటక కేంద్రముల అభివృద్ధి కోసం 15 కోట్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ 15 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ చాలా అవసరము, దీనికోసం 3 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. ఆ 3 కోట్లతో ట్రామా కేర్ కూడా వెంటనే శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాము. జగ్గయ్యపేటలో ఎర్ర కాలువ, వేపల వాగుల అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలి అని చెప్పి బానన్న అడిగాడు. ఆ 5 కోట్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా. జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు ఏర్పాటుకు చేసేదానికోసం అడిగారు. ఇది మన చేతుల్లో లేని అంశం, కానీ మనం సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కూడా అక్షరాల 486 కోట్లతో మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అన్న సంగతిని కూడా ఈ మధ్యకాలంలోనే జరిగింది అని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ చారిత్రాత్మక ఘట్టం జరిగిన రోజు ఈ రోజు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగించి తక్కేళ్లపాడు గ్రామంలో సర్వే నిర్వహించి తయారు చేసిన భూ రికార్డు యావత్తును గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ మహమ్మద్ ఇంతియాజ్ గారిని, జాయింట్ కలెక్టర్ శ్రీమతి మాధవి లత గారిని, విఆర్